అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, మీరు కానీ ఇలా సముద్రాన్ని తాగేస్తే, నీళ్ళంతటిని ఖాళీ చేసేస్తే మేము కాలకేయుల్ని చంపుకుంటాం అని చెప్తారు. అగస్త్య ఋషి ఎంత గొప్పవారంటే, ఆచమనం చేస్తాం కదా, జనరల్ గా 3 సార్లు చేస్తారు ఆచమనం. అలాంటి దీని ఒకసారికే సముద్రం మొత్తాన్ని గుప్పెట్లో తీసుకొని తాగేశారు. కాలకేయులు ఈజీగా దొరికిపోయారు. దేవతలు కాలకేయుల్ని చంపేశారు. అగస్త్య ఋషి ఒక దివ్య పురుషుడు. అసలు ఈయనకి ఇంత పవర్ ఎలా వచ్చిందో తెలుసా? ఆయన సాధారణ మానవులకి పుట్టలేదు. ఒకసారి సూర్యుడు వెళ్తూ ఊర్వశిని చూశాడు. ఆయన మనసులో పుట్టిన కొన్ని భావనల వల్ల సూర్యుడికి వీర్యస్ఖలనం అనేది జరిగింది, అంటే ఎజాక్యులేషన్. అదే పాయింట్ ఆఫ్ టైమ్ లో వరుణదేవుడికి కూడా జరిగింది. ఊర్వశి మాత్రం ఆ వీర్యం నేలపాలవ్వకుండా రెండింటిని పాత్రలో పెట్టి భద్రపరిచింది. ఆ పాత్రలో నుండి పుట్టిన వాళ్లే వశిష్ఠముని, అగస్త్యముని. ఈయన శక్తిని డిఫైన్ చేసే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. కోపం వచ్చి సూర్యుడితో ఇలా అంటుంది, ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నిటికంటే నేనే గొప్ప, అందరూ నా చుట్టూనే ప్రదక్షిణం చేస్తారు, అలాంటిది నువ్వు నా చుట్టూ తిరగకుండా నీ గమనం ఎందుకు మేరు పర్వతం చుట్టూ ఉంది అని అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.